నమస్తే. ఆంధ్రప్రభ భక్తి ఛానల్కి స్వాగతం. హైదరాబాద్లోని బల్కంపేట ఎల్లమ్మ దేవాలయం దుష్ట శక్తుల నుంచి రక్షించే దైవం. సాక్షాత్తు ఆదిపరాశక్తి శక్తివంతమైన రూపం. రేణుకాదేవి అవతారమైన ఎల్లమ్మ తల్లికి అంకితం చేయబడిన ఈ పుణ్యక్షేత్రం, వందల సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ ఆలయ విశిష్టత గురించి ఆంధ్రప్రభ స్పెషల్ స్టోరీ. తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన దైవ క్షేత్రాలలో ఒకటి హైదరాబాద్లోని బల్కంపేట ఎల్లమ్మ దేవాలయం. సుమారు 700 సంవత్సరాల నాటి ఈ పుణ్యక్షేత్రం ఎల్లమ్మ తల్లికి అంకితం చేయబడింది. ఆమెను రేణుకాదేవి అవతారంగా భావిస్తారు భక్తులు. హైదరాబాద్ ఏర్పడక ముందే అమ్మవారు ఇక్కడ కొలువై ఉన్నారని చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. భాగ్యనగరం ఏర్పాటు కాకముందు ఆలయం ఉన్న ప్రాంతం అంతా పంట పొలాలతో నిండి ఉండేదట. ఓ రైతు తన పొలంలో నీటి కోసం బావిని తవ్వుతుండగా అమ్మవారి ఆకారంలో ఉన్న ఓ బండరాయి బయటపడిందట. దాన్ని తొలగించేందుకు రైతు శతవిధాలుగా ప్రయత్నించినప్పటికీ సాధ్యం కాలేదు. ఆ తరువాత గ్రామస్తులంతా కలిసి ఆ రాయిని పక్కకు జరిపే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేదు. ఆ సమయంలోనే అది బండరాయి కాదని రేణుకా ఎల్లమ్మ తల్లిగా భావించారు. ఆనాటి నుంచి ఆ విగ్రహాన్ని బావిలోనే ఉంచి పూజలు నిర్వహించారు. ఆ తరువాత అక్కడ అమ్మవారి కోసం ఓ చిన్న ఆలయాన్ని నిర్మించారు. ఇక 1919లో బల్కంపేట అమ్మవారి ఆధునిక ఆలయ నిర్మాణం జరిగింది. అప్పటి సంస్థానాధీశుడు రాజా శివరాజ్ బహదూర్ ఈ దేవాలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టారట. భక్తుల నమ్మకాన్ని గౌరవిస్తూ ఆలయాన్ని కట్టించారని కథనం. ఈ ఆలయంలో అమ్మవారు స్వయంభూగా వెలిశారు. అంతేకాదు, అమ్మవారి తల వెనుక భాగం నుంచి నిరంతరం ఓ జలధార ప్రవహిస్తూ ఉంటుంది. దీన్నే భక్తులు తీర్థంగా తీసుకుంటారు. ఆ నీటితో ఇంటిని శుద్ధి చేసుకుంటే దుష్ట శక్తులు తొలగిపోతాయని నమ్మకం. అంతేకాదు, ఎల్లమ్మ తల్లిని దర్శించుకుంటే ఎలాంటి సమస్యలైనా దూరం అవుతాయని విశ్వాసం. ఇదంతా పూర్వం ఒకప్పుడు బావి ఉండండి. ఈవిడ ఎల్లమ్మ పరశురాముడి తల్లి, జమదగ్ని మహర్షి భార్య అన్నట్టు. ఇప్పుడు పూర్వము అప్పుడు బావిలో అమ్మవారు వెలిసిందని భక్తులు చెప్తుంటారు. అమ్మవారి దగ్గర నుంచి ఒక పవిత్రమైన జలం వస్తుంటుంది. అమ్మవారి నీరు, ఆ నీరే ఇక్కడ ప్రత్యేకత అండి. ఆ నీరు దేనికైనా, చర్మ వ్యాధులకైనా కానీ, ఇంట్లో సంరక్షణ కానీ ఏ విధాలైన అన్ని విధాలు అమ్మవారికి ఆ నీరు ఉపయోగిస్తుంటారు. ప్రతి ఆదివారము, మంగళవారం, శుక్రవారము భక్తులు అమ్మవారిని పెద్ద ఎత్తున దర్శనం చేసుకుంటారు. అమ్మవారికి రోజు నిత్యాభిషేకం ఉంటుంది. రోజు 5 గంటలకు అమ్మవారికి పంచామృతంతో అభిషేకం చేసి, అలంకారం చేసి, తర్వాత అమ్మవారికి ఆరగింపు నైవేద్యం పెట్టి పంచాహారతులు ఉంటాయి. పంచాహారతులు ఇచ్చి భక్తుల దర్శనానికి ఇది చేస్తాం. అమ్మవారికి ఆది మంగళవారాలు ప్రీతికరం కావడంతో ఆ రోజుల్లో భక్తుల రాక ఎక్కువగా ఉంటుంది. ఇక బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో ఆషాఢ బోనాలు ఘనంగా జరుగుతాయి. అందుకే ఆషాఢ మాసం వచ్చిందంటే చాలు అమ్మవారిని ఇంటి బిడ్డగా భావించి బోనం పెట్టి ఒడిబియ్యం పోస్తారు భక్తులు. అలాగే చీరా సారెలతో కొలుస్తారు. అందుకే నెల రోజుల పాటు బోనాల వేడుకలతో ఆలయ ప్రాంగణమంతా సందడిగా ఉంటుంది. ఇక ప్రతి సంవత్సరం బోనాల సందర్భంగా ఎల్లమ్మ ఆలయంలో అమ్మవారి కళ్యాణోత్సవాన్ని కూడా అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ఆషాఢ మాసంలోని తొలి మంగళవారం ఈ కళ్యాణోత్సవం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుండగా ఈ సంవత్సరం జూలై 9న ఎల్లమ్మ తల్లి కళ్యాణం జరగనుంది. ఇక ఈ వేడుక నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తుంది. రేణుకాదేవిని త్యాగ గుణమున్న దేవతగా భావిస్తారు. ఎల్లమ్మ తల్లి ప్రతి ఒక్కరి బాధలను నాశనం చేస్తుందని, కోరిన కోరికలను నెరవేరుస్తుందని భక్తుల విశ్వాసం. అలాగే అమ్మవారి కళ్యాణ మహోత్సవాన్ని కళ్ళారా చూస్తే వారి కోరికలు ఏడాది తిరగక ముందే తీరుతాయని నమ్మకం.